మనోహరి ఫోన్లో ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి నేను చెప్పిన పని ఏం చేశావు అని మనోహరి అడగటంతో, మేడం మీరు చెప్పినట్లే నేను షాపింగ్ మాల్లో మేనేజర్గా జాయిన్ అయిపోయాను మేడం అని అతను చెప్తాడు. సరే అయితే నేను చెప్పిందంతా నీకు గుర్తుంది కదా, నువ్వు ఆ షాపింగ్ మాల్ని ఒక నెల రోజుల్లో దివాలా తీసేలా చేయాలి. ఒక్క కస్టమర్ కూడా ఆ షాపింగ్ మాల్ వైపు చూడకూడదు. ఈగలు దోమలు తోలుకుంటూ వాళ్ళు మొత్తం దివాలా తీసి వాళ్ళు రోడ్డుపై పడిపోవాలి. బాగా లాస్ వచ్చి ఆ షాపింగ్ మాల్ మూత పడేలా చేయాలి. మొత్తం గుర్తుంది కదా అని మనోహరి చెప్తుంటే, మేడం నెల రోజులేంటి మేడం, 10 రోజుల్లో ఈ షాపింగ్ మాల్ దివాలా తీసేలా చేస్తాను. వాళ్ళు రోడ్డు మీదికి వస్తారు మేడం. ఒక్కరంటే ఒక్కరు కూడా షాపింగ్ మాల్ వైపు కన్నెత్తి కూడా చూడరు మేడం. నేను అలా చేస్తాను. 10 రోజుల్లో చేసి చూపిస్తాను మేడం అని అతను చెప్తాడు. అప్పుడే మనోహరి అంటూ అమర్ మాటలు వినపడటంతో ఒక్కసారిగా మనోహరి కంగారు పడుతూ ఉంటుంది. అమర్ అమర్ పక్కనే బాగి, పిల్లలు, రాథోడ్ అందరూ కూడా మనోహరి వెనకాలే నిలబడి ఉంటారు. అయ్యయ్యో! ఇప్పుడు నేను మాట్లాడిన మాటలన్నీ కూడా అమర్ వినేశాడా అని మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. మెల్లగా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. అమర్, బాగి, పిల్లలు, రాథోడ్ అందరూ కూడా మనోహరి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటారు. మరి మనోహరి మాట్లాడిన మాటల్ని అమర్, బాగి వినేశారా? లేకుంటే వినకుండానే ఏంటి అని ప్రశ్నించనున్నారా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.